జనసేన జైత్రయాత్రకు నాంది పలకాలి. ఎన్నికలపై బాబు దిశానిర్దేశం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించేలా నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కోరారు. సామర్లకోటలో టౌన్ అధ్యక్షులు దొమ్మిడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం నియోజకవర్గాల్లోని 2 మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీని జనసేన పార్టీ చైర్మన్ పదవి సాధించేలా కృషి చేయాలని, ఈ విజయాన్ని జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా అందించాలని తుమ్మల రామస్వామి బాబు దిశానిర్దేశం చేశారు. పట్టణంలో జన సైనికులు ముఖ్య నేతలతో స్థానిక ఎన్నికలపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన పార్టీ జిల్లా నేతలు సరోజ్ వాసు, మంచం సాయిబాబు, పిట్టా జానకి రామారావు తదితర నేతలు పాల్గొన్నారు. మాట్లాడుకున్నటువంటి అనేక సందర్భాల్లో మరి ఖచ్చితంగా ఏదేమైనా ఉన్న నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నా పెద్దాపురం నియోజకవర్గం ఖచ్చితంగా అందరూ కూడా ఒక అవగాహనతో ముందుకు పోదాం. మరి 2 జడ్పీటీసీలు ఉంటే 2 జడ్పీటీసీలు కూడా చెరుకు జడ్పీటీసీ తీసుకుందాం అనుకోవటం, 2 మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నప్పుడు చెరుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ తీసుకోవాలనుకోవటం, ఇలాగే అన్ని కూడా మండలాలు కూడా చెరుకు మండలం తీసుకుందామని ఆ రోజు పెద్దలు గౌరవ శాసనసభ్యులు రాజప్ప గారు కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా చెప్పడం జరిగింది. మరి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ఏ విధమైనటువంటి ఆలోచనతో మరి నా ఉద్దేశం అయితే ఇది కూటమి పార్టీలు 2 కూడా ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ఉందో మన లక్ష్యం ముందుగా సంస్థాగతంగా ఉన్నటువంటి ఇటు చైర్మన్లు కానీ జడ్పీటీసీలు కానీ మండలాలు కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగాలనేటువంటి నిర్ణయం నాకు ఉంది. ఎక్కడైతే బలమైన తెలుగుదేశమా జనసేన బీజేపీ అని కాదు, బలమైనటువంటి అభ్యర్థులు ఎక్కడున్నారో, ప్రజా మద్దతు ఎవరికి ఉందో, ఏ వార్డులో ప్రజా మద్దతు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అది తెలుగుదేశం అవని, బీజేపీ అవని, జనసేన అవని మనం ఖచ్చితంగా కూటమి అభ్యర్థులను ఎక్కే విధంగానే మన కృషి ఉండాలని కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నా. మనకి ఎందుకంటే ఇది వైసీపీ ఎటువంటి పరిపాలన అందించిందో మనందరం కళ్ళారా చూసాం. ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, మరి ప్రజలు శ్రేయస్ కోరే మనలాంటి నాయకులు ప్రజా సంక్షేమం కోసం మరి పట్టణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే గెలిపించుకునే మన యొక్క ప్రయత్నం, మన యొక్క లక్ష్యం ఉండాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా నేను శాసనసభ్యులు రాజప్ప గారిని మన అందరి తరఫున మరి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి అభిప్రాయాలన్నీ కూడా వారి ముందుకు తీసుకెళ్తాం, అలాగే కూటమి నాయకుల ముందుకు తీసుకెళ్తాం, అలాగే జనసేన పార్టీ అధినాయకత్వం దగ్గర కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మనకి మంచి జరిగే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.